మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. ఏదో విధంగా ఒప్పించి తీసుకెళ్ళు. అమ్మా, అక్కడ గొడవ అవుతుందేమో కదా? అవుతుందిరా. వాళ్ళింటమ్మాయిని లేపుకొచ్చి మరీ పెళ్లి చేసుకున్నావు. ఆ మాత్రం గొడవ కాకుండా ఎలా ఉంటుంది? ఎంత గొడవైనా ఏమైనా సరే నువ్వు వెనక్కి తగ్గొద్దు. నువ్వు నీ పెళ్ళాం అక్కడికెళ్ళగానే ఇరుగు పొరుగు వాళ్ళు చేరతారు. నీ మామ నీ మీద కోపంతోనో నీ పెళ్ళాం మీద కోపంతోనో అరుస్తారు. అవసరమైతే నీ మీద చెయ్యి కూడా చేసుకుంటారు. అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి నువ్వు బుద్ధిమంతుడిలాగే నటించు. మీ ఇద్దర్నీ అంగీకరించేంతవరకు అక్కడ్నుంచి కదలమని చెప్పేసి ఆ ఇంటి ముందు కూర్చోండి. కాస్త లేటుగా అయినా మిమ్మల్ని క్షమించడానికి దిగొస్తారు. ఆ తర్వాత మనం చేయాల్సింది చేయొచ్చు. అమ్మా, ఇందు వస్తుంది. నేను పనికెళ్ళొస్తాను. పదైంది, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు, రోజు నేను ఎలా వెళ్తానో అలాగే వెళ్తాను. అరే, ఈ పూటకు నేను డ్రాప్ చేస్తాను అంటున్నాను కదా. అవసరం లేదంటున్నాను కదా. నా గురించి నేను చూసుకుంటాను. మీకు ఇంతకంటే పెద్ద రాజకార్యాలు ఉంటాయి కదా, అవి చూసుకోండి. ప్రతిసారి నన్ను ఇలా దెప్పి పొడుస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక మీదట ఇలాంటి గొడవలేం లేకుండా ప్రశాంతంగా ఉందాము అనుకుంటున్నాను. ప్రతిరోజు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండడానిక మనం పెళ్లి చేసుకుంది? ఇరుగు పొరుగు మన గొడవ గురించి మాట్లాడుకుంటుంటే నాకు చిన్నతనంగానే ఉంటుంది. ఇవన్నీ మారుద్దాం ఇందు. మీరు చెప్పిన మాటలేవి నమ్మశక్యంగా అనిపించట్లేదు. నాకు పనికి టైం అవుతుంది. ఇందు, ఏంటి నువ్వు? నేను డ్రాప్ చేస్తానంటుంటే ఇలా చేస్తావేంటి? నాకు ఒక అవకాశం ఇస్తేనే కదా నేను మారానో లేదో తెలుస్తుంది. వద్దని చెప్తున్నాను కదా. వాడంత బ్రతిమలాడుతుంటే వాడితో వెళ్ళడానికేంటే నీకు? అంత డబ్బులు ఎక్కువైపోయాయా? డ్రాప్ చేస్తే ఆ డబ్బులైనా మిగులుతాయి కదా, వెళ్ళు. అమ్మా, నువ్వు ఆగమ్మా. నువ్వు రాయిందు. ఎక్కిందు. అమ్మా, ఇందునెంత తెలివిగా నీ ప్లాన్లో ఇరికించావమ్మా కదా. అందుకే ఏదైనా చెప్తే వినాలి, వినకపోతే ఇలానే చెయ్యాలి. వెళ్తుంది కదా, చూస్తుండు ఏం జరుగుతుందో. మామ్, మామ్. ఏంటి సుధీర్, ఎందుకలా అరుస్తున్నావు? నేను అరవడం కనిపిస్తుంది కానీ మిగతా ఏం తెలియదు కదా. ఏంట్రా ఇది? మీ అమ్మకే ఎదురు సమాధానం చెప్తున్నా, ఈ అరుపులేంటి? నా కార్డ్స్ అన్ని బ్లాక్ చేశారు, నా అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేశారు, రూపాయి ఖర్చు పెట్టడానికి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా లేకుండా చేశారు. అసలేంటిది? అవునా? ఏమీ తెలియనట్టు అడుగుతున్నావేంటి మామ్? మీ కొడుకు మీకు చెప్పకుండా ఏమీ చేయడు కదా. నువ్వేమైనా అడగాలనుకుంటే నన్ను అడగాలి కానీ అమ్మ దగ్గరకు వచ్చి కేకలేస్తున్నావేంటి? అమ్మ మీదే కేకలేసేంత పెద్దోడు అయిపోయావు నువ్వు. మాట్లాడలేనంత చిన్నపిల్లాన్ని కాదు. సుధీర్, మీ అన్నయ్యకే ఎదురు సమాధానం చెప్తున్నావా? ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా? నన్ను అడగడం కాదు మామ్, ఆయన్నే అడగండి. ఎందుకు నా అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేశారు? మీరెందుకింత ఆవేశపడుతున్నారు? కొంచెం నిదానంగా మాట్లాడండి. నాకు తెలిసి మీరెప్పుడూ ఇలా బిహేవ్ చేయలేదు. బిహేవ్ చేసేలా చేశాడు ఆయన. ఎప్పుడూ లేంది ఇప్పుడే వాడి తమ్ముడి విషయంలో ఇలా చేశాడంటే కొత్తగా వచ్చిన వాళ్ల వల్లేమో. బామ్మగారు, మీరెవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారో నాకు అర్థం అవుతుంది. నాదలాంటి మెంటాలిటీ కాదు. ఏమో, ఎవరి మాట ఎవరు వింటారో ఎలా తెలుస్తుంది? అమ్మా, నువ్వు తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుకో, సైలెంట్గా ఉండు. ముందు నా సంగతి తేల్చండి. వెంటనే నా కార్డ్స్ అకౌంట్స్ అన్బ్లాక్ చేయమని చెప్పండి. అర్జెంటుగా ఫ్రెండ్కి ₹1,00,000 కావాలంటే ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాను. కార్డ్స్ అన్ని బ్లాక్ అయ్యాయి. నాకున్న 3 అకౌంట్స్ కూడా యాక్టివేట్ అవ్వలేదు. బ్యాంక్కి ఫోన్ చేసి అడిగితే బ్లాక్ చేయమని చెప్పి ఈయన గారు చెప్పారంట. అవును, నేనే బ్లాక్ చేయమని చెప్పాను. అయితే ఏంటి ఇప్పుడు? నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఫినాన్షియల్గా అన్ని రకాలుగా నన్ను బ్లాక్ చేస్తున్నారంటే ఏంటి అర్థం? నన్ను ఇన్సల్ట్ చేయాలని కదా. ఇన్నాళ్ళు నువ్వెంత ఖర్చు పెడుతున్నావు,
ఎందుకు ఖర్చు పెడుతున్నావని ఎవరికైనా చెప్పే చేశావా? అందులో చెప్పడానికే ఉంది? అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టుంటాను, అది కూడా చెప్పాలే ఏంటి? ఖర్చు పెట్టడం గురించి చెప్పాల్సిన బాధ్యత నీకు లేనప్పుడు దాన్ని బ్లాక్ చేయడానికి మాత్రం చెప్పాలా నీకు? చెప్పాలి. ఇప్పుడు అడుగుతున్నాను కదా, చెప్పండి, ఇవన్నీ దేనికి చేస్తున్నారు మీరు? ఖర్చు పెట్టడానికి నీకెంత స్వేచ్ఛ కావాలని కోరుకుంటావో అదే విధంగా సంపాదించడానికి కావలసిన తెలివితేటలు, బాధ్యతగా ఖర్చు పెట్టే తత్వం నీకుండాలి. అవి రెండూ నీకు లేవు. ఎలా అయినా ఖర్చు పెట్టుకో, నీ ఇష్టానికి నువ్వు బతుకు, మేమెవ్వరం కాదను. కానీ నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నీ కష్టార్జితమై ఉండాలి. అప్పుడెవరూ ప్రశ్నించరు, కానీ జాగ్రత్తలు మాత్రం చెప్తుంటారు. ఏంటి? నా కష్టార్జితం అయితేనే నేను ఖర్చు పెట్టాలా? అంటే ఏంటి? ఈ ఆస్తి మీద నాకు హక్కు లేదా? ఈ డబ్బు మీద నాకు అధికారం లేదా? అవన్నీ మాట్లాడడానికి బానే ఉంటాయి, కానీ ఎథికల్గా నీకు హక్కుందా, అధికారం ఉందా అనేది మాత్రం నువ్వే ఆలోచించుకో. నాకు నాన్నకి కంపెనీ నుంచి ఒక శాలరీ వస్తుంది. నాన్న మన కంపెనీలకి చైర్మన్, నేను సీఈఓ. చైర్మన్గా ఆయన నిర్వర్తించే బాధ్యతలకి ఎంత శాలరీ రావాలో అంతే వస్తుంది. సీఈఓగా నేను చేసే పనికి తగ్గట్టుగా నాకు శాలరీ వస్తుంది. నువ్వు ఖర్చు పెట్టే డబ్బు నీ అకౌంట్లోకి ఎక్కడి నుంచి వస్తున్నాయో నీకు తెలుసా? ఎక్కడి నుంచి వస్తే ఏంటి? ఈ జేబులోంచి ఈ జేబులో పెట్టడానికి కూడా లెక్కలు కావాలా? కంపెనీ డబ్బులైనా మనందరి డబ్బులే కదా. కంపెనీ డబ్బులు ఎప్పటికీ అందరి డబ్బులు కావు. కంపెనీ డబ్బులు కంపెనీవి మాత్రమే. అందులో వచ్చిన లాభాలు అందులోనే ఉంటాయి. నష్టపోతే తిరిగి భర్తీ చేయడానికి, సరిచేయడానికి మేం పనిచేస్తూ ఉంటాం. అంతే తప్ప లాభాలు తీసేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి కుదరదు. వచ్చిన లాభాలన్నీ కంపెనీలో పెట్టుకుంటే ఈ ఆస్తులన్నీ ఎలా సంపాదించినట్టు? ఆ లాభం తీసుకుని ఆస్తులుగా మార్చుకోలేదా? ఆస్తులుగా మార్చుకున్నా కంపెనీ ఆస్తులుగానే మారతాయి తప్ప వ్యక్తిగత ఆస్తులుగా మారు. ఈ కంపెనీని మనం నడిపిస్తున్నాం, మన కంపెనీ అనుకుంటున్నాం. ఎప్పుడైతే కంపెనీలో నాకు హక్కుందని చెప్పి మన సంపాదనలో కాకుండా కంపెనీ డబ్బు తీయడం మొదలు పెడితే అది కరిగిపోతుంది. అలా ఇప్పటికీ నువ్వెంత కరిగించావో తెలుసా? ఐటీ ఫైల్ చేసేటప్పుడు స్టేట్మెంట్ మొత్తం చూసావా? ఈ 6 నెలల్లోనే 25 lakhs ఖర్చు పెట్టేశావు. ఆ సోర్స్ నీకెక్కడి నుంచి వచ్చింది? నువ్వు కష్టపడి ఏమైనా సంపాదించావా? ఏంటిప్పుడు నాకు ఖర్చు పెట్టుకునే రైట్ లేదంటారా? నీకు రైట్ లేదనే కదా చెప్తున్నాను. నువ్వు సంపాదించుకుని ఖర్చు పెట్టుకో. సంపాదించుకోవడం అంటే? నేను నాన్న ఎలా పనిచేసి సంపాదిస్తున్నామో నువ్వు కూడా నీకు నచ్చిన పని చేసి సంపాదించు. నాకసలు పనిచేసే ఇంట్రెస్టే లేదు. సుధీర్, మాటకు మాట సమాధానం మానేసి మీ అన్న ఏం చెప్తున్నాడో అది విను. నీ ఇష్టానికి నువ్వు మాట్లాడొద్దు. ఇంకోసారి నందుకి ఎదురు సమాధానం చెప్పావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా ప్లీజ్, తమ్ముడి ప్రాబ్లం నాతో క్లారిఫై చేసుకొని నువ్వు కంపెనీకి వచ్చి నీకు నచ్చిన పని చేసుకో. దానికి ఎంత శాలరీ వస్తుందో అంతే మాత్రం తీసుకో, ఖర్చు పెట్టుకో. సంపాదించడానికి ఇష్టపడని వాడు ఖర్చు పెట్టడానికి కూడా అర్హుడు కాడు. ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాడే ఖర్చు పెట్టడానికి అర్హుడు. అంటే ఏంటి ఇప్పుడు? నా అకౌంట్స్ అసలు యాక్టివేట్ చేయరా? చెప్పాను కదా, చేయడం కుదరదు. నువ్వు పని చేసి సంపాదించు. నేను పని చెయ్యను అంటే మళ్ళీ ఏంటి? లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి. ఓకే, దానికి కూడా మేం కాదన్నాం. నీకు తినడానికి బట్టలకి ఏ లోటు రాదు. నీకు కావాల్సింది తిను, కావాల్సిన బట్టలు వేసుకో. అంతేకాని నీ ఎంజాయ్మెంట్లకు తిరగడానికి ఇంట్లో వాళ్ళెవరూ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయరు. అవునా? సరే అయితే. రే సుధీర్, ఒరే ఆగు. ఏంటి నందు, వాడిని ఎందుకు అలా బాధ పెడతావు?